ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరం. క్రిందటిసారి 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీలు లేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కంప్లీట్గా తెలుగుదేశం వైపుకి వచ్చేసారు. దాంతో శాసన మండలిలో దానికి మంచి ప్రాధాన్యం వచ్చింది. ఆ తర్వాత తామే అధికారంలో ఉండేటప్పుడు శాసన మండలిలో మంచి ఛాయిస్లే పొందారు. అయితే అప్పుడు వైసీపీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది 67 వరకు ఉన్నటువంటి సందర్భంలో. అయితే అలా కంటిన్యూ అవుతూ అటు గవర్నర్ కోటా కింద కావచ్చు, ఇతర కోటాల కింద సక్సెస్ అవుతూ వచ్చారు. కానీ మొన్న 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచాక క్రమంగా ఖాళీ అయిపోతే మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సందర్భంగానే సాధ్యమైంది. ఇప్పుడు తెలంగాణలో అదే ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీకి. ఎమ్మెల్సీలకి కొరత, ఒకళ్ళో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇప్పుడైతే కొత్తగా రేవంత్కి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఈ 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటితో పాటు గవర్నర్ కోటాలో మరో 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. మొత్తం కలిపి 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తారు అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఎమ్మెల్సీల రేసులో ఇప్పటికే షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్తో సహా మరికొందరు పేర్లు బలంగా వినబడుతున్నాయి. సిపిఐ వాళ్ళకి 2 ఇస్తానన్నారు. దీంతో పాటుగా తీన్మార్ మల్లన్నకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.